నమస్కారం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనమైతే రెండవ దానివల్ల మనిషి నాశనమవుతాడు. బాధ చాలా చెడ్డదని, ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు. కానీ నిజానికి బాధ మంచిదే. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళుతుంది. ఎప్పుడూ కెరటమే ఆదర్శంగా ఉండాలి. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. విధి 1000 తలుపులను మూసేసినా మన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకు. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడితే జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేస్తారు. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చెయ్యలేనప్పుడు కలలు నిజమవుతాయని కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇతరులపై ఎప్పుడూ నిందలు వేయకు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉందని తెలుసుకో. ఎలాంటి ఆసక్తి ఉంటుందో నువ్వు అలాంటి వాడిగానే తయారవుతావు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. నీ ఆలోచనలు, నీ ఆసక్తిని బట్టే నువ్వు అనుభవించే ఫలితాలు ఉంటాయి. నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వెంటనే వదిలేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే ఆ బంధంలో నీ అవసరం లేదు అని అర్థం. గెలవకపోవటం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నం చెయ్యకపోవటమే నిజమైన ఓటమి. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగా భూగర్భంలోకి వెళ్ళిపోతావు. ఇదే శాశ్వతం. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిలా ఉంటుంది. శోకం లేని జీవితానికి 9 సోపానాలు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. సత్యమార్గంలో నడిచేవాడే నిజమైన సంపన్నుడు. రేపటి పనిని ఈరోజే పూర్తి చెయ్యి. స్త్రీని బాధపెట్టిన ఇల్లు వల్లకాడితో సమానం. స్వయం కృషితో జీవించు, సంతృప్తిగా అనుభవించు. ఏది తప్పో ఏది ఒప్పో అంతరాత్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. తెలియదు అని వాదించడం నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. లోకం అంటేనే డబ్బు, మనిషి అంటేనే స్వార్థం. ఇదే ఈనాటి ప్రపంచం. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ప్రశాంతమైన జీవితానికి ఒక్క విషయం గుర్తుంచుకో. చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎప్పుడూ ఆలోచించకు. చేయని తప్పును ఎదిరించడానికి అస్సలు భయపడకు. మన పని మనం చేసుకుంటున్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువను పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. అందరూ నిన్ను తిట్టినా నువ్వు ఓడినట్టు కాదు. నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే నువ్వు నిజంగా గెలిచినట్టు. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.